భద్రావతి, వేదావతి దగ్గరికి వచ్చి ఆడపిల్లతో పని చేయించడానికి మీకు సిగ్గుగా లేదా? అయినా మా నగలను కూడా మీరు దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోయారు కదా! ఆ నగలని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా సంతృప్తి కలగలేదా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ వాళ్ళ అమ్మ మాత్రం, "అదేంటి వదిన అలా మాట్లాడుతున్నారు? నేనే నా కూతురికి బోసుగా మెడ ఉండకూడదు పెళ్ళయిన తర్వాత అని నేనే ఇచ్చాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ నాన్న మాత్రం, "అవును నువ్వు ఇచ్చావు సరే సరే, వాళ్ళకైనా బుర్ర బుద్ధి ఉండద్దా? మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా! మళ్ళీ ఎందుకు వాళ్ళ ఇంట్లోనే అలా పెట్టుకున్నారు" అని చెప్పేసి అయితే అంటూ రామరాజుని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే, "మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మా నాన్నని ఎందుకు అన్నెన్ని తిట్లు తిడుతున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ కూడా, "అవును మా నాన్నని ఇన్నిన్ని మాటలు అంటే మేము ఊరికనే కూర్చుంటాము అనుకుంటున్నారా ఏదా? మీరు మాటలు విసిరేస్తున్నారు అని మేము కామ్గా ఉంటామనుకుంటున్నారా ఏంటా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వక్ అయితే చాలా కోపంగా ధీరజ్ దగ్గరికి వచ్చి, "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా డబ్బులు మా పిల్లని తీసుకొని వెళ్ళిందే కాక ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధీరజ్ కాలర్ పట్టుకొని మరీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ అక్కడ ఉన్న విశ్వక్ని కూడా కొడుతూ ఉంటాడు. అది చూసి మళ్ళీ ఇద్దరు ఇంట్ల వాళ్ళు అయితే కొట్టుకుంటూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏం చేస్తున్నారా మీరు? ఆపండి ఆపండి" అని చెప్పేసి అయితే తన ముగ్గురు కొడుకుల్ని ఒక పక్కకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు, సాగర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "మీ అందరూ ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటారా? అయినా బుజ్జమ్మ, నువ్వు ఆ ప్రేమ నగలు తీసుకున్నావా వాళ్ళ ఇంట్లో నుండి" అని చెప్పేసి అయితే వేదవతిని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "అవునండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి బుజ్జమ్మ నువ్వు చెప్తుంది నిజమేనా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. "అవునండి, ఆ రోజు అలా ప్రేమ తెచ్చింది, అందుకనే నేను దాచిపెట్టాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి బుజ్జమ్మ నువ్వు కూడా నన్ను ఇలాగనే మోసం చేసావా ఇంట్లో ఉన్న వాళ్ళతో అందరితో కలిసి" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు.